రీసెంట్‌గా విజయసాయిరెడ్డి గారిపై ఒక అభియోగం అనేది మోపబడింది. ఏంటి అంటే, అది చేసిన వాళ్ళెవరు అంటే, మదన్ మోహన్ అనే ఒక ఆయన. హి ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్. అతను కూడా విదేశాల్లో ఉంటాడు. నా భార్య నేను విదేశాల్లో ఉండగా నా భార్య గర్భవతి అయ్యింది. దానికి కారణం విజయసాయిరెడ్డి అని ఒక పెద్ద బాంబు పేల్చాడు. ఆ భార్య పేరు శాంతి. అండ్ ఆవిడ ఎస్టీ మహిళ అండ్ అలాగే గిరిజన యువతి. ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌లో మంచి పోస్ట్‌లోనే ఉంది. ఓ 50, 60 అటు ఇటుగా సాలరీ. మళ్ళీ అలాగే వెహికల్, ఆ కన్వీనియన్స్‌లు, ఇంకా ఏదైనా క్వార్టర్ ఇస్తే క్వార్టర్, ఇలాంటియన్నీ కలిపి ఓ 35. ఓవరాల్‌గా ప్రభుత్వం తరఫున ఆమెకి ఓ లకారం అటు ఇటుగా కాస్త అటు ఇటుగా అందుతాయి. అంటే విత్ ఫెసిలిటీస్ కలిపి. అంటే సాధారణ గృహిణి, ఒక సింగిల్ మదర్. మదన్ మోహన్ తరఫున ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యింది. కవలలు పుట్టారు. తర్వాత అంటే 2013లో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. 3 ఏళ్లలో పొరపొచ్చాలొచ్చి 2016లో విడిపోయారు. ఆ విడిపోవడం గూడా ఎలా విడిపోయారంటే, గిరిజన సాంప్రదాయం ప్రకారంగా విడిపోయారు. వాళ్ళ ఇది ఇప్పుడు మనం 'ఆహ్వానం' సినిమా చూస్తే మాది సంతకాల పెళ్లి గాదు, నమ్మకాల పెళ్లి. మమ్మల్ని కలిపే హక్కు మీకు లేనప్పుడు విడదీసే హక్కు మీకెక్కడి నుంచొచ్చిందని కోర్టుని ప్రశ్నిస్తది హీరోయిన్. సేమ్ అంటే ఆ టైప్ ఆఫ్ సిట్యుయేషన్‌ని ఇక్కడ చూస్తాం మనం. వీళ్ళు గిరిజన సంప్రదాయ ప్రకారంగానే పెళ్లి చేసుకున్నారు. ఆ సాంప్రదాయం ప్రకారంగానే విడిపోయారు. తర్వాత ఈవిడకి ప్రెగ్నెంట్ అయింది. వేరే అబ్బాయి అతనితో. అతని పేరు సుభాష్ అని ఈవిడ చెప్తుంది. అతను కూడా ఒక అడ్వకేట్. ప్రభుత్వ అడ్వకేట్. పీపీ చెట్టు కింద ప్లీడర్ అంటారు కదా! ఆ టైప్ ప్లీడర్. అండ్ నెక్స్ట్ ఈవిడ కూడా గతంలో లా చదివింది. లా ప్రాక్టీస్ చేసింది. సో, ఆ టైప్ పరిచయం వల్ల వాళ్ళిద్దరు దగ్గరయ్యారు. ఎలాగో మొగుడుతో విడిపోయాను కాబట్టి అతని దగ్గరైన అతని ద్వారా నేను ప్రెగ్నెంట్ అయ్యానని ఈవిడ చెప్పుకొచ్చింది. అండ్ ఈయన విదేశాల నుంచి తిరిగొచ్చాడు ఒక సిట్యుయేషన్‌లో. ఆల్రెడీ విడిపోయారు ఆఫ్‌కోర్స్. ఇతను ఎందుకొచ్చాడు అంటే, ఆమె విజయసాయిరెడ్డి ద్వారా ప్రెగ్నెంట్ అయింది అని తెలుసుకొని, విజయసాయిరెడ్డి గారంటే ఇక సీఎం తర్వాత సీఎమే ఆయన. అంతే. ఆ రేంజ్. ఇప్పుడు ఒక ఇన్ కేస్ ఒకవేళ జగన్ గారిని జైల్‌లో పెట్టాల్సిన సిట్యుయేషన్స్ వచ్చినా ఆయనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిలాగా గూడా ఉండొచ్చేమో చెప్పలేం. అంటే ఆ స్థాయి వ్యక్తి. అతని మీద అంత పెద్ద అభియోగం అంటే కొన్ని కోట్లైనా డిమాండ్ జేయొచ్చు. నాకు తెలుసు ఆ విషయం. నేను బయట పెడితే పెద్ద సంచలనం అయిపోతది. అని బెదిరించాడు ఆ అమ్మాయిని. బెదిరిస్తే తను ఎంతకి నాకు 30,00,00,000 ఇవ్వు. లేదంటే నీ బండారం బయట పెడతా. ఇలా చేస్తా, అలా చేస్తా. ఎక్కడో తెగింది వీళ్ళకి. కాదు కూడదు పో అనిపిచ్చింది. అతను కాస్త మీడియాకి సమాచారం ఇచ్చాడు. ఇలా జరిగింది అని. అయితే తెలిసిన ప్రముఖ మీడియా సంస్థ ఆహ్, ఈ కథనాన్ని బాగా ప్రచురణ అంటే బాగా వేశారు వాళ్ళు. అంటే బ్రేకింగ్ న్యూస్ కాబట్టి ఎవరికైనా తెలిస్తే వదలరు గదా! వాళ్ళు బాగా వేసేసరికి మిగతా ఛానెల్స్ కూడా వాడుకున్నాయి. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఒక మీడియాలో ఒక వార్త వస్తే అందరికి ఎలా తెలుస్తదో, ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటున్నామో అలా అందరికీ తెలిసిపోయింది. తెలిసిపోయింది. విజయసాయిరెడ్డి గారు బయటకొచ్చారు. ఆ అమ్మాయి బయటకొచ్చింది. అందరూ బయటకొచ్చారు, మాట్లాడుతున్నారు. ఇప్పుడు అసలు విషయానికొస్తే ఇంకా ఆరోపణలున్నాయి. ఆహ్, అడ్వకేట్ న్యాయమూర్తి ఆయన ఆల్రెడీ రిటైర్డ్ జడ్జ్. అంటే అయిపోయింది. ఆయన ఇప్పుడు రిటైర్మెంట్‌లో ఉన్నాడు. అతనేమన్నాడు బాలకృష్ణో, రామకృష్ణ తన పేరేదో ఉండే. తనేమన్నాడు అంటే ఆహ్, ఈవిడ వీళ్ళకి బ్రోతల్ సర్వీస్ చేసేది. అంటే విజయసాయిరెడ్డి గారికి, ఆ సుభాష్ గారికి. సుభాష్ ఎవరో గాదు. విజయసాయిరెడ్డి గారికి బాగా దగ్గరి ఆహ్, అంటే మనిషి. ఆయన దగ్గర పనిచేసే చాలా నమ్మకమైన వ్యక్తి. సో, విజయసాయిరెడ్డి ద్వారా ప్రెగ్నెంట్ అయింది కాబట్టి, ఆ అమ్మాయిని హాస్పిటల్‌లో డెలివరీ చేయాలంటే తండ్రి సంతకం కావాలి కాబట్టి, తండ్రి హోదాలో ఈ సుభాష్ సంతకం చేశాడు అంతే జస్ట్. సో, ఇతని అకౌంట్‌లో ఆ పాప పడింది. కానీ ప్రెగ్నెంట్ చేసింది విజయసాయి రెడ్డో, లేకపోతే ఇంకిద్దరు అధికారులో నాకు డౌట్‌గా ఉంది. కానీ నాకు వీళ్ళే అని ఖచ్చితంగా ఈయన చెప్తున్నాడు. ఇకపోతే ఆ రిటైర్డ్ జడ్జి ఏమంటున్నారు అంటే, ఈవిడ ఇప్పుడు ఉద్యోగం కోసం ఆడపిల్లలు వాళ్ళు వీళ్ళు వస్తా ఉంటారు గదా! అంటే ఈమె ఆల్రెడీ గవర్నమెంట్ సర్వెంట్. అంటే ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసింది. సో, ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తా, గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇప్పిస్తా, జాబ్‌లు ఇప్పిస్తా రండి అని అమ్మాయిల్ని ఎరవేసేది. వాళ్ళు 2, 3 సార్లు ఒకసారి వచ్చినప్పుడు ఆధార్ కార్డ్ తీసుకురా నెక్స్ట్ వచ్చినప్పుడు ఆ సర్టిఫికేట్‌లేవో తీసుకురా. తర్వాత ఇంకేదో ఆ పత్రం తీసుకురా, ఈ సర్టిఫికేట్ తీసుకురా అని ఓ 4, 5 విజిట్స్ వాళ్ళని కలిసేది. 4 విజిట్‌లు, 5 విజిట్‌లు చేసినప్పుడు ఈవిడ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి చెప్పుకొని వాళ్ళని మోటివేట్ చేసేది. ఎలా? నాకు కూడా ఏం లేదు మా హస్బెండ్ వదిలేసాడు. ఇట్లా ఇద్దరు పిల్లలు. తర్వాత
ఏం చేయాలో అర్థం కాక పలానా గవర్నమెంట్ ఆఫీసర్ ఒకాయన ఉన్నాడు పెద్దాయన. ఆయనతో ఒక ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను. నాకు ప్రెజెంట్ చాలా బాగున్నాను. అయినా ఇవాళ రేపు గవర్నమెంట్ జాబ్‌ల వల్ల ఇప్పుడు నాది జాబే. ఏమొస్తుంది మహా అయితే 1,00,000 కంటే అంతకు మించి ఏమి రావు. అదే ఈ ఆఫీసర్‌లతో మనం కొంచెం రిలేషన్‌లో ఉన్నామనుకో ఫ్యూచర్‌లో పెళ్లి చేసుకోవచ్చు తప్పులేదు. వీళ్ళతో రిలేషన్‌లో ఉంటే లక్షలు లక్షలు, కోట్లు కోట్లు డబ్బులొస్తా ఉంటాయి. మంచి లగ్జరీ లైఫ్ ఉంటది. ఏముండదు పని. వీళ్ళు జస్ట్ అప్పుడప్పుడు ఢిల్లీ వెళ్తా ఉంటారు. లేకపోతే ఏదో హైదరాబాద్ ఎళ్తా ఉంటారు పనుల మీద. ఎళ్లి పని జూసుకొని వస్తారు. వాళ్ళకి కూడా ఎళ్లి వీళ్ళని అలరించి వస్తే సరిపోతది. అంతకు మించి వేరే పనే ఉండదు. నువ్వు హోటల్ దాటి కూడా బయటికెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ హోటల్‌లో వీళ్ళని అలరిస్తే చాలు. మళ్ళీ రిటర్న్ ఫ్లైట్‌లో నీ దారి నీది, వాళ్ళ దారి వాళ్ళది. దానికి నీకు బోలెడంత డబ్బొస్తది. నువ్వు నెలంతా పని చేసినంత రాని డబ్బొస్తది. అని అమ్మాయిలని వైసీపీ ఆఫీసర్‌లకి ఎరవేసి పంపేది అని ఒక అభియోగం ఉంది. ఆహ్, ఇది అంటే వాళ్ళందరూ అండ్ అలాగే విజయసాయి రెడ్డి అండ్ సుభాష్ కూడా ఆ కింది స్థాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫీసర్‌లు ఉంటారు గదా! వాళ్ళకి కూడా మీకేమైనా సరుకు కావాలంటే మాకు జెప్పండి. పలానా ఆవిడ ఉంది నా దగ్గర. ఆవిడ మీకు అరేంజ్ జేస్తది అని చెప్పి వీళ్ళ చేత బ్రోతల్ బిజినెస్ చేశారు అని జెప్పేసి ఈయన ఆరోపణ. కానీ ఈ అమ్మాయి వెర్షన్‌కొస్తే అండ్ ఇంకో ఎలిగేషన్ గూడా ఉంది. ఆమెకు పెళ్లి టైంలో ఏదో పుట్టింటి నుంచో, అత్తింటి నుంచో, వంశపారంపర్యంగా నుంచొచ్చిందో ఇంత బంగారం ఉండింది. ఆ తర్వాత ఆవిడ దగ్గర ఇంత బంగారం ఉండింది. ఇదంతా ఎక్కడి నుంచొచ్చింది అని అడుగుతున్నారు. నెక్స్ట్ ఇంకా ఆ లగ్జరీ లైఫ్ ఇవన్నిటికి అలవాటు పడితే ఎక్కడి నుంచొచ్చాయని అడుగుతుంటే ఆవిడ, అండి ఒక ఎస్టీ మహిళ, గిరిజన యువతి ఆ మాత్రం మెయింటైన్ చేయకూడదా నాకు మంచి స్థాయిలో ఉన్నప్పుడు అని చెప్పుకుంటుంది. కాకపోతే ఆ మెయింటెనెన్స్‌కి ఆవిడ చెప్పే స్థాయికి సంబంధం లేదనమాట. సో, ఆవిడ ఇది అని వీళ్ళంటున్నారు. ఆవిడ వెర్షన్‌లోకొస్తే అదేం లేదండి నాకు నా తండ్రి పేరు సుభాషు. నా పిల్లకి తండ్రి పేరు సుభాష్. విజయసాయి రెడ్డి కాదు. ఈళ్ళదేదో తప్పుడు ఆరోపణ చేశారు. నా దగ్గర అంత బంగారం లేదు. నాకంత ఆస్తి లేదు. ఏమీ లేదు. ఇదంతా నా మీద చేసినటువంటి ఎలిగేషన్ మాత్రమే. నేనెప్పుడు అమ్మాయిలని సప్లై చేయలేదు. అండ్ ఆ తర్వాత నా మెయింటెనెన్స్ అంటే ఏదో జస్ట్ అప్పుడప్పుడు హాలిడే ప్రకారంగా యేసుకున్నాను గానీ అంతేం లేదు. ఆ మాత్రం మెయింటైన్ చేయొద్దో చెప్పండి. నా డబ్బునే కదా నేను అనుభవిస్తున్నాను అన్నట్టుగా ఏదో చెప్పుకొచ్చింది. పనిలో పనిగా సుభాష్ అనే పేరు చెప్పేసింది. ఇక్కడ సుభాష్ క్యారెక్టర్ ఏంటంటే యాక్చువల్లీ ఇట్నుంచి వచ్చినటువంటి వార్త. నిజంగానే ఆ పిల్లోడికి తండ్రి విజయసాయి రెడ్డే. కాకపోతే విజయసాయి రెడ్డి గారు ఆలోచించారంట. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా సరే ఈమెవరో తెలీదు. ఒకసారి ఎదురు తిరిగితే ఎందుకైనా మంచిది. వీడి చేత సంతకం పెట్టిచ్చాననుకో, ఫ్యూచర్‌లో ఒకవేళ ఆవిడ ఎదురు తిరిగినా నాకేం సంబంధం చూడు వాడు సంతకం పెట్టాడు వాడి పెళ్ళామే అని చెప్పి తోసేయొచ్చు. అలా ఈయన గూడా ఏం చేశాడు సుభాష్ చేత సంతకం చేయించాడు. కానీ నిజానికి తండ్రి సుభాష్ కాదు అనేది ఈ రిటైర్డ్ జడ్జి అభియోగం. అండ్ నెక్స్ట్ ఆ సుభాష్ ఇప్పుడు వామ్మో! నాకంటే ఏదో డబ్బు కకృతి పడి సంతకం పెట్టమంటే పెట్టా. ఇప్పుడు ఈవిడొచ్చి నా భార్య అంటుంది. నాకు ఒరిజినల్‌గా పెళ్ళైనటువంటి నా భార్య, పిల్లలు ఇప్పుడు ఏమైపోవాలి? అనవసరంగా ఇరుక్కున్నాను దీంట్లో అని చెప్పేసి నిజం చెప్పేసాడు. నాకు సంబంధం లేదు. జస్ట్ సంతకం పెట్టానంతే. ఆవిడ కడుపుకి నాకెలాంటి సంబంధం లేదని జెప్పాడు. సో, ఇప్పుడు ఆ సుభాష్ మాత్రం కాదు. అయితే విజయసాయి రెడ్డి అని వీళ్ళ హస్బెండ్ ఖరాఖండిగా గట్టిగా చెప్తున్నాడు. ఈవిడేమో లేదండి నన్ను 30,00,00,000కి బ్లాక్‌మెయిల్ చేశాడు. అందుకే నేను ఇవ్వలేదని అలా చెప్తున్నాడు అన్నాడు. దానికి కూడా ఆహ్, విశ్లేషకుల విశ్లేషణ ఏంటంటే, ఒక సాధారణ గృహిణి నెలకు రూ. 1,00,000 ఓ 50,000 సంపాదించే సాధారణ గృహిణిని ఎవరైనా ఏదైనా రహస్యం తెలిస్తే బ్లాక్‌మెయిల్ చేస్తే ఏదో ఆహ్, రూ. 1,00,00,000 మహా అయితే రూ. 1,00,00,000 అడుగుతారు. వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా కలిపో లేకపోతే ఇంకేదో ఎట్లా చేసి నాకు కావాలి అని. లక్షల్లోనే ఉంటది వ్యవహారం. విజయసాయి రెడ్డి కాబట్టే క్యాండిడేట్ ఈయన 30,00,00,000 అడిగాడేమో! లేదంటే ఆవిడ స్థాయికి 30,00,00,000 ఎలా ఇస్తది? ఇతను ఎలా అడుగుతాడు? ఆల్రెడీ వీళ్ళు పెళ్లి చేసి కలిసున్నారు గదా! అనే డౌట్స్ విశ్లేషకులకొస్తుంది. మరి ఈ వ్యవహారం అయితే ఇంకా తేలట్లేదు. ప్రెజెంట్ స్టోరీ రన్ అవుతూనే ఉంది. మరి ఇది ఎక్కడికెళ్తదో అనేది వేచి చూడాలి. థాంక్ యూ సో మచ్.